ఒక గ్రామంలో రంగడు, సోమడు అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఇద్దరు కూడా ఎల్లప్పుడూ ఒకరి పట్ల ఒకరు చాలా ఆప్యాయతతో, ఆత్మీయతతో మెలుగుతుండేవారు. ఒకరోజు అనుకోకుండా ఇద్దరి మధ్య వారి పిల్లల విషయంలో గొడవ జరిగింది. ఒకరి పిల్లాడితో మరొకరి పిల్లాడు దురుసుగా ప్రవర్తించాడని పిల్లలు కొట్టుకోవడం విషయమై, ఆ చిన్న విషయమై ఇద్దరు స్నేహితులు గొడవపడ్డారు. గొడవ చిలికి చిలికి గాలివానలా మారి రంగడు సోమడిపై చేయి చేసుకున్నాడు. దెబ్బతిన్న సోమడు ఎంత బాధపడ్డా కూడా మారు మాట్లాడకుండా పక్కనే ఉన్న ఇసుకపై ఇలా రాశాడు: ఈరోజు నా స్నేహితుడు రంగడు నన్ను కొట్టాడు అని. మరుసటి రోజు ఉదయం రంగడు వచ్చి చూసేసరికి ఆ రాత చెదిరిపోయింది. రంగడు సోమడి ఇంటికెళ్ళి, జరిగిందేదో జరిగిపోయింది, వాగుకెళ్ళి చేపలు పట్టుకుందాం రా, బయటకెళ్దాం అని పిలిచాడు. సోమడు వెంటనే స్నేహితుని వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి వాగులోకి చేపల కోసం వెళ్ళారు. సోమడు వెళ్ళి ఒక ఊబి ఉండడంతో అందులోంచి బయటకు రాలేక అందులోనే చిక్కుకుపోయాడు. మునిగిపోతున్నానని గమనించుకున్న సోమడు ప్రాణభయంతో కేకలు వేయడం మొదలుపెట్టాడు. వెంటనే స్నేహితుని అరుపులు విన్న రంగడు పరుగున వచ్చి స్నేహితుణ్ణి ఊబిలోంచి బయటకు లాగాడు. అప్పుడు సోమడు పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిపై ఇలా చెక్కాడు: ఈరోజు నా స్నేహితుడు నా ప్రాణాలు కాపాడాడు అని. అది చూసిన రంగడు, నిన్ను కొట్టినప్పుడేమో ఇసుకపై రాశావు, ఇప్పుడేమో బండరాయి మీద చెక్కావు, ఎందుకు అని అడిగాడు. అప్పుడు సోమడు చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పాడు: ఎవరైనా మనకు బాధ కలిగిస్తే దాన్ని ఇసుకపై రాయాలి, ఎందుకంటే క్షమ అనే గాలి వీచినప్పుడు ఆ బాధ చెరిగిపోతుంది. కానీ ఎవరైనా మనకు ఉపకారం చేస్తే దాన్ని బండరాయిపై చెక్కాలి, ఎందుకంటే ఎన్ని కాలాలు మారినా కూడా ఆ కృతజ్ఞతాభావం చెరిగిపోకూడదు. ఈ కథ మనకు ఒక గొప్ప నీతి సందేశం ఇస్తుంది. జీవితంలో మనకు దగ్గరి వాళ్ళతో, తెలిసిన వాళ్ళతో, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ చిన్న చిన్న అపార్థాలు, గొడవలు రావడం సహజమే. కానీ వాటిని మనసులో పెట్టుకొని అనుబంధాలు పాడు చేసుకోకూడదు. క్షమించడం నేర్చుకోవాలి. క్షమ అనేది ఒక గొప్ప గుణం.